నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్। భారత సరిహద్దు భద్రతా దళంలో పనిచేయాలనుందా? భారత సైన్యంలో పనిచేయడమే మీ లక్ష్యమా? అయితే ఈ వీడియో మీకోసమే। భారత సరిహద్దు భద్రతా దళంలో 1121 ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదలైంది। ఇది రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ సంబంధించినటువంటి ఉద్యోగాలు। మరి దీనికి విద్యా అర్హతలు, వయోపరిమితి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు తెలిసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి। భారత సరిహద్దు భద్రతా దళంలో విడుదలైనటువంటి 1121 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది। ఈ దరఖాస్తు ప్రస్తుతం ఆన్లైన్లో జరుగుతూ ఉంది। ఈ దరఖాస్తుకు సంబంధించినటువంటి చివరి తేదీ సెప్టెంబర్ 23। ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన విద్యా అర్హత చూసినట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి। మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు। మరోవైపు ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు। మరి దీనికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? అయితే దీంట్లో ప్రధానంగా మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించడం జరుగుతుంది। ఈ రెండు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అయితే ఇక్కడ మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మనకు ముందుగా అభ్యర్థి ఎవరైతే ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి ప్రధానంగా ఫస్ట్ మీ యొక్క హైట్ని చెక్ చేయడం జరుగుతుంది। అయితే ఇక్కడ పురుషులకు కనీస హైట్ ఎంత ఉండాలి అని అంటే 168 సెంటీమీటర్స్, మరి మహిళలకు 157 సెంటీమీటర్స్। ఈ తర్వాత మనకు ప్రధానంగా ఇక్కడ జరిగేటువంటి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే ఒకటి మనకు రన్నింగ్, ఆ తర్వాత హై జంప్, ఆ తర్వాత లాంగ్ జంప్ మనకు నిర్వహించడం జరుగుతుంది। మరి రన్నింగ్ చూసుకున్నట్లయితే పురుషులకు 1600 మీటర్లు కేవలం 6.5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది। హై జంప్ వచ్చేసరికి మనకు 1.2 మీటర్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। లాంగ్ జంప్ వచ్చేసరికి 3.65 మీటర్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది। ఈ మూడు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు మాత్రమే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి అర్హత ఇవ్వడం జరుగుతుంది। మరి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ప్రధానంగా వచ్చేటువంటి ప్రశ్నలు ఎన్ని, వాటికి మార్క్స్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి చూద్దాం। మనకు మొత్తం 200 మార్కులకు గాను 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది। ఇందులో కేవలం 4 సబ్జెక్టుల నుంచి మనకు 100 ప్రశ్నలు అడగడం జరుగుతుంది। అందులో ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి। అయితే ఇక్కడ 4 సబ్జెక్టులు చూసినట్లయితే ఒకటి ఫిజిక్స్, రెండోది కెమిస్ట్రీ, మూడోది మ్యాథమెటిక్స్, నాలుగోది జనరల్ నాలెడ్జ్। ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 80 మార్కులు ఉంటాయి। కెమిస్ట్రీ నుంచి 20 ప్రశ్నలు ఉంటుంది, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 40 మార్కులు ఉంటాయి। మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు ఉంటుంది, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 40 మార్కులు ఉంటాయి। జనరల్ నాలెడ్జ్ మరియు ఇంగ్లీష్ గ్రామర్ నుంచి 20 ప్రశ్నలు ఉంటుంది, ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 40 మార్కులు ఉంటాయి। ఈ విధంగా మొత్తం 100 ప్రశ్నలకు గాను 200 మార్కులు అనేది కేటాయించడం జరిగింది। ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత మీ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। మరి ఈ నేపథ్యంలో వీటికి వయోపరిమితి ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మనం చూసినట్లయితే జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి। ఓబీసీ అభ్యర్థులు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి। ఎస్టీ ఎస్సీ అభ్యర్థులు అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు కూడా అర్హులే। సో ఇంకెందుకు ఆలస్యం, మీరు అర్హులే అయితే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి। మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్।